నేను గతంలో కూడా చెప్పా, జగన్ సర్కారులో సచివాలయ ఉద్యోగాలైతే ఇచ్చారు, కానీ అన్ని శాఖల పనంతా ఆళనెత్తినే పెట్టి నిజంగా నరకం అనిపిస్తున్నారు. వాళ్ళు ఉద్యోగం వచ్చిందని ఓటేస్తారా, లేకపోతే కనుక తమనికి మొత్తం పనంతా తమనెత్తినే పెట్టారని ఓటు తీసేస్తారో చూసుకోవాలి అన్నటువంటి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులలో ఒక వ్యవస్థ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదొకసారి చూద్దాం. డిజిటల్ అసిస్టెంట్ కాదు, వీరి పూర్తి హోదా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్. కానీ సచివాలయంలో పనిచేసే ఎవరికీ లేని దరిద్రం అదృష్టం రూపంలో పట్టింది వీళ్ళకి మాత్రమే. ఎందుకంటే కేవలం బ్రాకెట్లో ఉన్న హోదా పేరుతో మాత్రమే పిలిచే ఒకే ఒక ఫంక్షనల్ అసిస్టెంట్ ఈ డిఏ. ఒక డిఏ ప్రతినిత్యం వాళ్ళకి కేటాయించిన లాగిన్స్లోకి వర్కును చేయడం మాత్రమే కాదు, మిగతా వాళ్ళకి అనగా పంచాయతీ కార్యదర్శి వీఆర్ఓ లాగిన్స్లోని పని కూడా ఈ డిఏలే చేయాలి. ఇది 90% సచివాలయంలో జరుగుతుందన్నది వాస్తవం. నెలకు 250 సర్వీసులు చేయాలని టార్గెట్ కూడా ఈడీఏలకే. సచివాలయంలో 540 రకాల సేవలు అందించవలసిన బాధ్యత ఈడీఏలకే. అవి కాకుండా సిఎస్సి లాగిన్స్లో కూడా సర్వీసులు చేయాలి. మళ్ళీ వాటికి టార్గెట్ కాకపోతే ఆ 250 టార్గెట్లోకి ఇవి రావులేండి, అవి అదనం. హై స్కూల్స్లో ప్రతి నెల ట్యాబుల పర్యవేక్షణ ఈడీఏలకే. సచివాలయాల్లో ఆధార్ సెంటర్ల నిర్వహణ ఈడీఏలకే. ప్రస్తుతానికి కొన్ని చోట్ల కొన్ని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ప్రవేశపెట్టడం జరిగింది. లాగిన్ పంచాయతీ కార్యదర్శిది, పనిచేసేది మాత్రం ఈడీఏలే. సచివాలయ సిబ్బంది వాలంటీర్ల జీతాలను అప్లోడ్ చేయాల్సిన బాధ్యత ఈడీఏలకే. లాగిన్ మాత్రం పంచాయతీ కార్యదర్శిది. పంచాయతీ పనులకు సంబంధించి సిఎఫ్ఎంఎస్, ఈ గ్రామ్ స్వరాజ్ డిజిటల్ పంచాయత్, సిఆర్ఎస్, బర్త్ అండ్ డెత్స్ ఎక్సెట్రా పంచాయతీ కార్యదర్శి లాగిన్లో పని కూడా చేయవలసిన బాధ్యత ఈడీఏలకే. లాగిన్ మాత్రం పంచాయతీ కార్యదర్శిది. అలాగే సర్పంచ్ లాగిన్, సిఎఫ్ఎంఎస్, ఈ గ్రామ్ స్వరాజ్ లాగిన్స్లో పని కూడా చేయవలసిన బాధ్యత ఈడీఏలకే. సచివాలయంలో ప్రతిరోజు స్పందన గ్రీవెన్స్ నిర్వహణ బాధ్యత కూడా ఈడీఏలకే. జగనన్న పాల వెలువ ప్రవేశపెట్టినప్పుడు కానీ అమల్లో సచివాలయాల్లో ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ మరియు పాల కేంద్రంలో టెక్నికల్ సమస్యలకు సంబంధించిన వర్క్స్ ఈడీఏలకే. ఆడుదాం ఆంధ్ర వంటి ప్రోగ్రామ్స్ అప్పుడు ప్లేయర్ రిజిస్ట్రేషన్, స్కోర్ ఆన్లైన్ చేసే బాధ్యత కూడా ఈడీఏలకే. సిటిజన్ అవుట్ రీచ్ సర్వే, పీవేర్ సర్వే, ఆయుష్మాన్ భారత్ సర్వే పూర్తి చేయించాల్సిన బాధ్యత ఈడీఏలకే పై అధికారుల ఒత్తిడి మేరకు. ఓటీఎస్, వన్ టైమ్ సెటిల్మెంట్ వంటివి ప్రవేశపెట్టినప్పుడు పిఎస్, వీఆర్ఓ, డిఏ లాగిన్స్లో పనిభారం మొత్తం ఈడీఏలకే. అందరి ఫంక్షనల్ అసిస్టెంట్ల యొక్క స్పందన లాగిన్స్ ప్రతిరోజు ఓపెన్ చేసి చూసే బాధ్యత ఈడీఏలకే పై అధికారుల ఒత్తిడి మేరకు. సచివాలయ హార్డ్వేర్, వాలంటీర్స్ మొబైల్స్ అండ్ సిమ్స్, ఆఫీస్ సిస్టమ్స్ అండ్ ప్రింటర్స్, బయోమెట్రిక్ డివైజెస్ ఎక్సెట్రా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ బాధ్యత ఈడీఏలకే. వీఆర్ఓలు వసూలు చేసే నీటి తీరు ఆశిస్తులు కూడా ఈడీఎల్ లాగిన్కే ఇచ్చి వీఆర్ఓలకు పనిభారం లేకుండా చేశారు. ఒక జిల్లా అధికారి లేదా మండల స్థాయి అధికారి సచివాలయం పనితీరును పరిశీలించడానికి వచ్చినప్పుడు కేవలం అక్కడ ఉన్న డిఏ ఎన్ని సర్వీసులు చేశాడు, రిజిస్టర్లు సక్రమంగా రాస్తున్నా లేదని చూస్తారు, కానీ మిగతా సిబ్బంది యొక్క రికార్డులు అడగరు, వాళ్ళని అంతగా పట్టించుకోరు. కొన్ని సచివాలయాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఉన్న చోట ఆ డిఏల బాధ వర్ణనాతీతం. ప్రతి ఫంక్షనల్ అసిస్టెంట్ ప్రతిరోజు ఒకరికి చొప్పున ఫ్రంట్ ఆఫీస్ బాధ్యతలు చేపట్టాలి అని ఉత్తర్వులు ఉన్న ఆ విధమైన చర్యలు లేవు. ముఖ్యంగా కొన్ని చోట్ల ఒక సచివాలయం పరిధిలో 2 లేదా 3 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అప్పుడు అక్కడ పనిచేసే డిఏలకు రాజకీయ ఒత్తిడి అదనం. ఎలా అంటారా, ఆ 3 గ్రామ సర్పంచులకు సమాధానం చెప్పుకోవాల్సిన పని. రాజకీయ నాయకులు కొంతమంది వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క పెన్షన్స్, రైస్ కార్డు ఆర్ ఎనీ అదర్ వెల్ఫేర్ స్కీమ్ రిలేటెడ్ అప్లికేషన్ చేయొద్దు అని ఒత్తిడి చేసినప్పుడు వీఆర్ఓ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు డిజిటల్ అసిస్టెంట్ని ఆన్లైన్ చేయకుండా చూడండి అని రాజకీయ నాయకులకు సలహాలు ఇచ్చి వాళ్ళ మీదకి రాకుండా డిజిటల్ అసిస్టెంట్ మీదకి నెట్టి తప్పించుకుంటారు. అలాంటి సందర్భాల్లో ఎంతో మానసిక బాధకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలా చోట్ల డిఏలపై వాలంటీర్స్ దాడులు చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా పై అధికారులు అడిగే అన్ని రకాల రిపోర్ట్లు, గూగుల్ షీట్స్ అప్లోడ్ బాధ్యత కూడా ఈ డిఏలకే. సర్వీసుల ద్వారా వచ్చిన నగదును తిరిగి ప్రభుత్వ ఖాతాకు బ్యాంకులో జమ చేయాల్సిన బాధ్యత వీళ్ళదే. కానీ వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులోనే ఉండాలంటారు. మరి బ్యాంకుకి వెళ్ళి జమ చేయడానికి 2 రోజులకు ఒకసారి అయినా సాయంత్రం పూట అటెండెన్స్కి మినహాయింపు ఉండదు. అందుకని వారి సొంత ఖాతా నుంచి బిల్ డెస్క్ ద్వారా పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది. అలా చేయటం వల్ల చాలా చోట్ల షోకాజు నోటీసులు ఇచ్చి వివరణ కోరిన అధికారులు ఉన్నారు. ఇలా చాలా పనులు వీరు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి జీవో నెంబర్ 2 తీసుకుని వచ్చినప్పుడు వీఆర్ఓలకి డీడీఓ ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు రాగా జీవో నెంబర్ 2 కొనసాగిస్తే వారి స్థానంలో వేరే ఎవరికి ఈ డీడీఓ బాధ్యతలు ఇవ్వచ్చు అని సర్వే చేసినప్పుడు 75% మంది డిజిటల్ అసిస్టెంట్లకు ఇస్తే బాగుండని ప్రముఖ దినపత్రికలో కథనాలు రావడం జరిగింది. దానికి ఇంకో కారణం వీళ్ళు చాలా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కావడం మరియు టెక్నికల్గా మంచి నైపుణ్యం కలిగి ఉండటం ఇంకో కారణం. ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎక్కువగా రాజీనామా చేసిన వాళ్ళలో ఈ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్లే ఎక్కువ అన్నది వాస్తవం. అందుకు కారణం అధిక పని ఒత్తిడి మరియు రాజకీయ ఒత్తిడి. ఒక డిజిటల్ అసిస్టెంట్ అదే సచివాలయంలో మిగిలిన ఫంక్షనల్ అసిస్టెంట్లకు అసిస్టెంట్గా మార్చారన్నది వాస్తవం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యల వల్ల డిజిటల్ అసిస్టెంట్లు చిక్కుకుని పోయి పనిచేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. డిజిటల్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి మార్గం ఏంటంటే ఇప్పటికే హై స్కూల్స్లో పిల్లలకి ఇచ్చిన ట్యాబుల పర్యవేక్షణ బాధ్యతలు వీళ్ళపైనే ఉన్నది. కాబట్టి వీళ్ళని హై స్కూల్స్లో జూనియర్ అసిస్టెంట్గా నియమించి ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న బోధనేతర పనులను ఈ డిజిటల్ అసిస్టెంట్లకు అప్పగించాలని చాలా ఉపాధ్యాయ సంఘాలు మంత్రులకి వినతిపత్రం ద్వారా కోరినట్టు
పత్రికా ప్రకటన ద్వారా చూడడం జరిగింది. ఈ డిజిటల్ అసిస్టెంట్లు చాలామంది అది జరిగితే బాగుండు అనుకుంటున్నారు. మరి ఇన్ని పనులు చేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ని సచివాలయం నుంచి వేరు చేస్తే పనులు ఆగిపోతాయని సందేహం రావచ్చు. కానీ అది మిగతా వారు సృష్టించే ఒక అపోహ. వెల్ఫేర్ స్కీములకు సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్కి, రెవెన్యూకి సంబంధించిన అప్లికేషన్స్ వీఆర్ఓకి, గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి చూసుకునేలా చర్యలు తీసుకుంటే ఇక ఆ సమస్య ఉండదు. పిఎస్, వీఆర్ఓలకు ఎలాగో వెల్ఫేర్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటారు కాబట్టి వారి సహాయం కూడా తీసుకోవచ్చు. గౌరవ ఎడ్యుకేషన్, ఐటీ అండ్ ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సేవా సెంటర్ నడిపే నిర్వాహకులకు న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళకు కొన్ని సర్వీసులు గతంలో లాగా అందుబాటులోకి తేవచ్చు. ఇంకా ప్రజలు వారి ఇంటి వద్ద నుండే ఆన్లైన్లో వారికి కావాల్సిన సర్టిఫికెట్స్ కానీ, సంక్షేమ పథకానికి కానీ అప్లై చేసుకునేలా సిటిజన్ లాగిన్ ఇవ్వవచ్చు. ఈ రిప్రజెంటేషన్ సంబంధించి గమనించమని చెప్పి లోకేష్ని వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు.